నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పిలిచినంతనే పలికే దైవం షిరిడీ సాయి. ఈ కరుణామూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కోరిన వరాలు కురిపించే ఆ దేవుడు స్వయంగా ప్రారంభించిన పర్వదినం గురు పూర్ణిమ. వ్యాస పూర్ణిమ విశిష్టతను తెలియజేస్తూ తన భక్తులకు ఈ ఉత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా సాయి సూచించారు. ఆ గురు పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా షిరిడీ మహాక్షేత్ర వైశిష్టాన్ని, బాబా లీలా విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. అసలు సాయిబాబా ఎవరు? దేవుడా? యోగీశ్వరుడా? అవతార పురుషుడా? ఎవరు ఎలా పిలిచినా ఆయన మాత్రం భక్తులను ఆదుకునేందుకు భువిపై వెలిసిన ప్రత్యక్ష దైవం. ఆధునిక యుగంలో మనుషుల మధ్య నడయాడి శ్రద్ధ, సబూరి అనే సన్మార్గాలను బోధించిన ఏకాదశ అవతారం. 1838వ సంవత్సరం నుండి 1918వ సంవత్సరాల కాలంలో ఎంతో మంది భక్తులను కరుణించిన దైవం. షిరిడీ క్షేత్ర సందర్శనానికి ముందు ఒక్కసారి బాబా జీవిత చరిత్రను అవలోకనం చేసుకుందాం. దేశంలోనూ విదేశాలలోనూ పవిత్రధామంగా పేర్గాంచిన ఈ దివ్యక్షేత్రం సాయి భక్తులతో సదా విరాజిల్లుతోంది. శ్రీ సాయిబాబా వారి మహిమాన్వితాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. సుందర ప్రశాంత వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను కలిగించే ఈ దివ్యక్షేత్రంలో భగవాన్ షిరిడీ సాయిబాబా నిత్యము భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. గురువే దైవం, గురువే తల్లి తండ్రి. అలాంటి ఉన్నతోత్తమ గురువు సాయి తన సత్యవాక్కులతో లోకాన్నే కదిలించిన మహనీయుడాయన. 1854లో 16 ప్రాయంలో తొలిసారిగా సాయి షిరిడీకి విచ్చేశారు. కాని కొద్ది కాలానికే అంతర్ధానమయ్యారు. ఆ తరువాత 1858లో ధూప్ఖేడ్ గ్రామానికి చెందిన చాంద్బాయి పాటిల్కు తొలిసారిగా దర్శనమిచ్చాడు. తప్పిపోయిన పాటిల్ గుర్రాన్ని చూపి మహిమను చాటాడు. అదే సంవత్సరంలో చాంద్ పాటిల్ బంధువుల పెళ్లి బృందంతో కలిసి మళ్లీ షిరిడీకి విచ్చేశాడు. బాబా ఆగమనాన్ని చూసిన ఖండోబా మందిర పూజారి మహల్సాపతి రండి సాయి అని స్వాగతం పలికాడు. అలా మహల్సాపతి పిలుపే ఆయన నామంగా స్థిరపడింది. అలా షిరిడీకి 1858లో విచ్చేసిన సాయి నాటినుంచి ఆ గ్రామంలోనే ఉండిపోయారు. పాడుబడ్డ మసీదునే నివాస స్థానంగా ఏర్పరుచుకుని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. 1886 ఏప్రిల్ మాసంలో 72 గంటల పాటు సమాధిలోకి వెళ్లి తిరిగి వచ్చి తాను సాధారణ మానవుణ్ణి కాదని నిరూపించాడు. ఇంటింటికి వెళ్లి భిక్ష స్వీకరించి భక్తుల పాపాలు హరించాడు. అల్లా అచ్చా కరేగా, సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ రాముడికి రహీముకి భేదం లేదని నిరూపించాడు. అలా ఎన్నో మహిమలను చాటిన సాయి ప్రియభక్తుల సమక్షంలోనే 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 గంటలకు విజయదశమి రోజున సమాధి చెందాడు. షిరిడీ సాయి మందిరంలో బాబా సమాధితో పాటు సాయినాథుని ఓ సుందరమైన విగ్రహం కూడా భక్తులకు దర్శనీయమవుతుంది. బాబాయే స్వయంగా ఆ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడా అన్నంత దివ్యంగా ఆ మూర్తి గోచరిస్తుంది. ఈ విగ్రహ ప్రతిష్ఠ వెనుక ఓ ఆసక్తికరమైన సాయిలీల ఉంది. సాయిబాబా సమాధి చెందిన 36 ఏళ్ల తర్వాతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అంతవరకు ఓ ఫోటోకు పూజలు జరిగేవి. శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాలలో ప్రధానమైందిగా చెప్పబడుతున్న మందిరం సమాధి మందిరం. బాబా ఆజ్ఞననుసరించి గోపాలరావు బుట్టి అనే బాబా భక్తుడు ఈ మందిరాన్ని నిర్మించాడని
సాయి శరణానంద్జీ 1954లో ఈ మందిరంలో బాబాను ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. సమాధి ఉన్న ఆలయాన్ని గోపాలరావు బుట్టి నిర్మించాడు కాబట్టి ఈ మందిరాన్ని బుట్టివాడ అని పిలవడం జరుగుతోంది. గర్భాలయంలో సాయిబాబా దివ్యమంగళ పాలరాతి విగ్రహాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అంటూ చేతులు జోడిస్తారు. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోయి సాయిరాం. శాంతికి ప్రాకారం ప్రేమకు శ్రీకారం కరుణా సాగరం సాయి ఆలయం. సాయి అంటే అమ్మ అని అర్థం, బాబా అంటే నాన్న అని అర్థం. అందుకే సాయిబాబా తన భక్తుల కోసం అన్నీ తానే అయి అనేక శతాబ్దాలుగా కరుణిస్తున్నాడు. ద్వారకామాయి నివాసాం సకల సిద్ధి ప్రదాయకం భక్తజన రక్షకం సాయిదేవం నమామ్యహం. సమాధి మందిరం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న మహిమాన్విత ప్రదేశం ఈ ద్వారకామాయి. సమాధి మందిరానికి ఆనుకొని ఉన్న ఈ మసీదు నిలయాన్ని షిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు తప్పక దర్శిస్తాడు. 1859 మొదలు 1918లో సమాధి చెందేంత వరకు సాయి ఇదే మసీదులో జీవనాన్ని సాగించారు. భక్తులను కరుణించిన అగ్రహోద్యుక్తుడైన వాటన్నింటి వేదిక ఇదే. బాబా సజీవంగా ఉన్న కాలంలో శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అద్భుత సజీవ చిత్రమిది. దానికి ఎదురుగా ఉంటుంది సాయి ధుని. ద్వారకామాయిని నివాసంగా ఏర్పరుచుకున్న తరువాత సాయి స్వయంగా వెలిగించిన అగ్నిహోత్రి ఇది. నాటి నుండి నేటి వరకు అది నిరంతరం వెలుగుతూనే ఉంది. ఈ ధుని నుంచి వచ్చిన బూడిదనే మనం ఊది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఎంతో మంది భక్తులకు ఈ ఊది అపర సంజీవిని, కష్ట నివారిణి. ద్వారకామాయిని సందర్శించే భక్తులు ఈ ధునిలో సాంబ్రాణి, అగరవత్తులు, నవధాన్యాలు, ఆవు నెయ్యి వంటి వాటిని సమర్పించి కర్మలు, గ్రహపీడల నుంచి విముక్తి కల్పించమని సాయిని ప్రార్థిస్తారు. ఈ మసీదులోనే కలరా జాడ్యం నిర్మూలించేందుకు బాబా విసిరిన తిరగలి రాయిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు.
నాటి జ్ఞాపకానికి గుర్తుగా ఇక్కడో గోధుమ బస్తా కూడా దర్శనమిస్తుంది. ప్రతి శ్రీరామ నవమికి ఇక్కడ కొత్త గోధుమ బస్తాను ఉంచుతారు. సమాధి మందిరానికి పక్కగా ఉత్తర దిక్కులో కనిపిస్తుంది చల్లని నీడనిచ్చే గురుస్థాన్ వేపవృక్షం. బాబా మొట్టమొదటిసారి 16 ఏళ్ల బాలుడిగా లోకానికి ప్రకటితమైన ప్రదేశమే ఈ గురుస్థానం. బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో ఆ గ్రామస్థులు ఈ వేప చెట్టు కింద త్రవ్వి చూడగా అక్కడ దివ్య జ్యోతులు కనిపించాయి. అంతట సాయి ఇది తన గురుస్థానమని, దాన్ని జాగ్రత్తగా కాపాడమని చెప్పాడు. ఆనాటి నుంచి భక్తులంతా ఎంతో పవిత్రంగా దీనిని కాపాడుతూ వస్తున్నారు. గురు శుక్రవారాల్లో ఇక్కడ ధూపం వెలిగిస్తే శుభప్రదమని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ గురుస్థానం కిందే మహిమాన్వితమైన సాయి పాదుకలను దర్శించుకోవచ్చు. 1912లో శ్రావణ పౌర్ణమి రోజున సాయి భక్తులు ఈ పాదుకలను ప్రతిష్ఠించారు. బాబా యోగ శక్తిని, వేప చెట్టు విశిష్టతను తెలిపే సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం శ్లోకాన్ని ఈ పాదుకలపై చెక్కించారు. దీన్ని సాయి భక్తుడైన ఉపాసనీ మహారాజ్ రచించారు. ఈ పాదుకల పక్కనే ఓ శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు ప్రస్తుతం కనిపించే మంటపం స్థానంలో ఓ చిన్న ఆలయం ఉండేది. కాని వేప చెట్టుకు రక్షణ కల్పించే దిశగా ఆలయాన్ని తొలగించి ఈ మంటపాన్ని మాత్రం ఉంచారు. సాయిబాబా షిర్డీలో నడయాడే కాలంలో ఆయనొక పిచ్చి ఫకీరుగా ప్రజలు భావించేవారు. ఆ తరువాత కాలంలో ఆయనలోని మహత్తుని గుర్తించి దేవునిగా, మానవరూప భగవానునిగా పూజించడం ప్రారంభించారు. ఆ పరంపరలోనే ప్రారంభమైన నిత్య కార్యక్రమం సాయికి 4 వేళలా జరిగే హారతుల సేవ. షిరిడీకి చేరిన ప్రతి ఒక్కరూ ఒక్క హారతిలోనైనా పాల్గొనాలని ఉవ్విళ్లూరుతారు. నిత్య పూజా కార్యక్రమాలు సుప్రభాత హారతితో ప్రారంభమవుతాయి. దీనినే కాకడ హారతిగా వ్యవహరిస్తారు. 4 గంటల 15 నిమిషాలకు ధూపాంజలితో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 4:30 గంటలకు కాకడ హారతి మొదలవుతుంది. భక్తులందరూ ఒకే వరుసలో హారతి పాడుతున్న వేళ ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. జయ షిరిడీశా జగన్నివాసా మనసే హారతి, భక్తుల ఆశల రూపము నీవే సాయి హారతి. యోగ నిద్ర నుంచి మేల్కొమ్మని చెబుతూ దోమతెరను తొలగించిన అనంతరం సాయి మూల విరాట్టుకు, సమాధికి మంగళ స్నానం చేయించి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో భక్తులు భజన గీతాలను ఆలపిస్తారు. 5:30 గంటల సమయంలో మరోసారి హారతి ఇస్తారు. దీనినే సూర్యోదయ హారతి, ఉపహారతి, చిన్న హారతి అని వ్యవహరిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల దర్శనానంతరం తిరిగి 12 గంటలకు మధ్యాహ్న హారతిని నిర్వహిస్తారు. తెల్లవారుజాము నుంచి ఎంతోమంది భక్తుల ఆర్తిని తీర్చిన ఓ సాయి కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పడమే ఈ హారతి సారాంశం. కాని నిరంతరం తన భక్తుల కోసం తపించే సాయి విశ్రాంతి తీసుకుంటాడా? మధ్యాహ్న హారతి అనంతరం
సాయంత్రం 6-6:30 గంటల మధ్య కాలంలో సాయంకాల హారతిని నిర్వహిస్తారు. దీన్నే ధూప్ హారతిగా వ్యవహరిస్తారు. విశ్రాంతి తీసుకున్న సాయి ఇక లేవోయి అంటూ భక్తిపూర్వక గాత్రంతో హారతిని అర్పిస్తారు. రాత్రి 10:30 గంటలకు షేజ్ హారతితో పూజా కార్యక్రమాలకు, దర్శనాలకు ముగింపు పలుకుతారు. శ్వేత వస్త్రాలతో, రుద్రాక్షమాలతో సాయిమూర్తిని, సమాధిని అలంకరించి షేజ్ హారతిని నిర్వహిస్తారు. బాబా ఆశీస్సులు కోరే భక్తుల కోసం సాయి సత్యవ్రతం, అభిషేకాది పూజలు చేసుకునే అవకాశం షిరిడీ సంస్థాన్ కల్పిస్తోంది. సాయిబాబా సచ్చరిత్రను పారాయణ చేసుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. గణపతి, శనీశ్వర, మహాదేవ మందిరాలకు వెనుకగా ఉన్న సాయి సత్యవ్రత హాలులో ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు ఒకసారి, 10:30 గంటలకు మరొకసారి సాయి సత్యవ్రతాన్ని చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తోంది. షిరిడీలో ప్రధానంగా గురు పౌర్ణమి, శ్రీరామనవమి, విజయదశమి 3 పండుగలు జరుగుతాయి. ఒక్కో పండుగ ఒక్కో చరిత్ర. గురు పౌర్ణమి నాటి ఉత్సవాలను వర్ణించాలంటే మాటలే కాదు, 2 కళ్ళు చాలవు. ఈ వేడుకలను చూడడానికి ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆ ఉత్సవంలో పాల్గొన్న అనుభూతిని మనం కూడా పొందుదాం. సాయినాథుడు 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన గురు పూర్ణిమ వేడుక ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆనాడు సాయి భక్తుల జయ జయధ్వానాల మధ్య షిరిడీ వీధుల్లో నడయాడిన తీరు నేటికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గురు పూర్ణిమ వేళ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో సాయి చందన పాదుకలను, సటాకాను, బాబా చిత్రపటాన్ని ఉంచి షిరిడీ వీధుల్లో ఊరేగిస్తారు. ఆ సమయంలో భక్తుల ఆనందం ఆకాశాన్ని అందుతుంది. సాయి అని ఓ మహంత్ పిలిస్తే ఓయి అని పలికినవాడే ఈ సాయిబాబా. ఆనాటి నుంచి షిరిడీ క్షేత్ర నివాసాయగా విశ్వవ్యాపిత భక్తుల పాలిట సాయీశ్వరుడయ్యాడు. గురు పౌర్ణిమ ఉత్సవాలతో కలకలలాడిన షిరిడీ సాయి క్షేత్రాన్ని కనులారా దర్శించుకున్నాం. ఆ సాయి కరుణ అపారంగా మనకు దక్కుతూనే ఉండాలని కోరుకుంటూ మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం సాయిరాం.